రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ ఏప్రిల్ 24, 2024. వారం బుధవారం. తిథి పాడ్యమి పూర్తి. నక్షత్రం స్వాతి నక్షత్రం రాత్రి 12:40 వరకు. వజ్రం ఉదయం 6:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:40 నుండి 12:30 వరకు. శుభ సమయం ఉదయం 9:15 నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు. రాశి ఫలాలు. మేషరాశి. పరిస్థితులకు లోబడి ఇష్టం లేకపోయినా సరే కొన్ని పనులను పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా స్వల్పమైన ఇబ్బందులు తప్పకపోవచ్చు. కొంత ఓర్పు సహనం కలిగి ఉండాలి. స్వల్ప ధనలాభ సూచన. మేషరాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పఠించడం శుభదాయకం. వృషభ రాశి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. మీ ప్రణాళికలో మార్పులు చేర్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వృషభ రాశి వారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం. మిథున రాశి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. క్రయ విక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన వస్తు సేకరణ సూచన. మిథున రాశి వారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ గణపతి స్తవాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. ఉద్యోగాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. రాజకీయాల పట్ల ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తారు. మిత్ర బృందాలను మరింతగా విస్తరింపజేస్తారు. కర్కాటక రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ గణేశ కవచాన్ని పఠించడం శుభదాయకం. సింహరాశి. రుణాలను కొంతవరకు తీరుస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. శుభకార్యాలకు సంబంధించిన చర్చలు పురోభివృద్ధిలో ఉంటాయి. సింహరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కన్యా రాశి. వ్యక్తిగత హోదా పెంపొందుతుంది. కఠినమైన నిర్ణయాలను తీసుకుంటారు. క్రమబద్ధమైనటువంటి ప్రణాళికలను ఏర్పరచుకొని ఆ దిశగా అడుగులు వేస్తారు. కుటుంబంలో స్వల్పమైన మనస్పర్ధలు ఏర్పడవచ్చు. కన్యా రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. వృత్తి వ్యాపారాల పరంగా సాధారణ ఫలితాలు ఉంటాయి. వివాదాస్పద అంశాలను పరిష్కరించుకోగలుగుతారు. ముఖ్యమైన కార్యక్రమాలను ప్రయాస మీద పూర్తి చేయగలుగుతారు. తులారాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి. కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన అంశాలు లాభిస్తాయి. రాజకీయ పరంగా తీసుకున్న నిర్ణయాలు అనుకూల ఫలితాలనిస్తాయి. శుభకార్యాల్లో నూతన పరిచయాలు కొత్త మిత్రత్వానికి దారితీస్తాయి. వృశ్చిక రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ధనుస్సు రాశి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కావలసిన వనరుల సమీకరణకు ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారు. ముఖ్యమైన అన్ని విషయాల పట్ల జాగ్రత్తతో మెలగడం చెప్పదగిన సూచన. ధనుస్సు రాశివారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. ప్రభుత్వ పరంగా వ్యక్తుల పరంగా రావాల్సిన ప్రయోజనాలు దక్కుతాయి. జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మకర రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ గణేశ పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. ముఖ్యమైన కార్యక్రమాలను ప్రయాస మీద పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక విషయ వ్యవహారాలు పరిష్కరించుకోవడం కష్టతరంగా మారుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుంభరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ గణపతి తాంబూల వ్రతాన్ని ఆచరించడం శుభదాయకం. మీనరాశి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం సానుకూల పడుతుంది. మీ పరపతిని పెంచుకోవడానికి చేసే యత్నాలు అనుకూలిస్తాయి. అన్నిటిలో సానుకూల ఫలితాలు సాధించగలుగుతారు. మీనరాశి వారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం, శ్రీ గణేశ భుజంగ స్తుతిని పఠించడం శుభదాయకం. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో.
One stop for all puja needs.